టీవీ షోల నుంచి న్యూస్ ఛానల్ వరకు ఎక్కడైనా సరే కాంట్రవర్సీ లేకపోతే జనాల్లోకి వెళ్లటం కష్టమైపోయింది. ఒకవేళ కాంట్రవర్సీ లేకపోతే వాళ్లే కొత్తగా క్రియేట్ చేసి మరీ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8లో జరిగిన పరిణామాల కారణంగా తెలుగు వర్సెస్ కన్నడ అనే ఫీలింగ్ జనాల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో దీన్ని క్యాష్ చేసుకుందామని అనుకున్నారో ఏంటో కానీ ఈటీవీ సుమా అడ్డా షో నిర్వాహకులు ఇలాంటి వివాదాన్నే రాజేశారు. డిసెంబర్ 31న రాత్రి 9:30 గంటలకి దావత్ అంటూ ఒక స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవలే వచ్చింది. ఇందులో కన్నడ వర్సెస్ తెలుగు అంటూ ఓ వివాదాన్ని రాజేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఈ ప్రోమోలో కన్నడకి చెందిన యాంకర్ సౌమ్యారావుపై జబర్దస్త్ కమేడియన్ నూకరాజు ఫైర్ అయ్యాడు. దీంతో సౌమ్య కాస్త ఎమోషనల్ అవుతూ ఓ మాట చెప్పింది. నా మాతృభాష కన్నడ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇంతలా తెలుగు మాట్లాడుతున్నానంటే చాలా గొప్ప విషయం అంటూ సౌమ్య చెప్పింది. దీనికి మీరు 10 మాటలు మాట్లాడితే అందులో 8 బూతులుంటాయంటూ నూకరాజు కౌంటర్ వేశాడు. దీంతో అలా అయితే మీరు కన్నడకి వచ్చి కన్నడ భాష నేర్చుకుని మాట్లాడి చూడండి అంటూ ఆవేశంగా సౌమ్య సవాల్ చేసింది. నాకు కన్నడ రానప్పుడు నేను అసలు అక్కడికి వెళ్ళను మేడం అంటూ నూకరాజు ఫైర్ అయ్యాడు. దీంతో మరి ఇలా ఉన్నప్పుడు నన్ను షోకి పిలవకండి, మీ తెలుగు వాళ్లనే పిలుచుకోండి అంటూ సౌమ్య అసహనం వ్యక్తం చేసింది. సింపుల్గా ప్రోమోలో జరిగింది ఇది. అయితే ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మన బిడ్డని అక్కడి తెలుగు ఛానల్లో అవమానించారు, మన భాషని హేళన చేశారంటూ సోషల్ మీడియాలో కన్నడ ఆడియన్స్ రెచ్చిపోయారు. కమేడియన్ నూకరాజుని ఛానల్ని తిడుతూ పోస్టులు చేశారు. దీంతో ఎట్టకేలకి ఈ వివాదంపై యాంకర్ సౌమ్య, కమేడియన్ నూకరాజు రియాక్ట్ అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, దావత్ అనే ఓ ఈవెంట్ డిసెంబర్ 31 రాత్రి టెలికాస్ట్ కాబోతోంది. ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో చాలా వైరల్ అయిపోయింది. అయ్యో, కన్నడ అమ్మాయిని అవమానించారు, కన్నడ వాళ్ళకి అవమానం జరిగింది అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ప్రోమో మాత్రమే. నన్ను అక్కడ తిట్టిన వ్యక్తి ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు. నూకరాజు చాలా మంచి వ్యక్తి, అక్కడేం జరగలేదు, ఎవరూ నన్ను అవమానించలేదు, వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు. కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా మాట్లాడతారు. అయితే గొడవ జరిగిన మాట నిజమే. అది ఎందుకు జరిగింది, అసలేమైంది అనేది షో మొత్తం చూసి మీరు తెలుసుకోండి. ట్రైలర్ చూసి సినిమా ఇలానే ఉంటుందని డిసైడ్ అవ్వలేం. అలానే సినిమా మొత్తం చూస్తేనే ఏంటి విషయం అని అర్థమవుతుంది. కనుక ఇది ట్రైలర్ మాత్రమే. ఏం జరిగిందో చూసి తెలుసుకోండి, అప్పుడు ఏంటి విషయం అని మీకు అర్థమవుతుంది. నూకరాజు అలాంటి వ్యక్తి కానే కాదు అంటూ సౌమ్యారావు చెప్పింది. ఇక వీడియో చివర్లో నూకరాజు కూడా మాట్లాడాడు. అందరికీ థ్యాంక్ యూ, జై కన్నడ, జై కర్ణాటక అంటూ ఒకే మాట చెప్పాడు. ఇలా టీఆర్పీ కోసం రగిలిచ్చిన వివాదం చివరికి పెద్ద గాలివానగా మారి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టింది. దీంతో వాటిని చల్లార్చేందుకు ఇలా వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నమాట.